రాసిన పత్రికల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. అతడు ఏం చేశాడు? అపోస్తులున్నాడు. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికి శేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీరుటకు బయలుదేరి వచ్చాను. దేవుడు అంటే ఇప్పుడు హెచ్చరిక ఎవరు హెచ్చరిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట. వీళ్ళు కొంచెం కట్టి పేపర్ వెళ్ళిపోతుంది. వీరు నా హెచ్చరికను ఏం చేశారట? అంగీకరించి స్వీకరించారు. ఇప్పుడు సంఘానికి నాకు కావాల్సింది హెచ్చరికతో ఉన్నటువంటి వాక్య, గద్దింపుతో ఉన్నటువంటి వాక్య, సరిచేసేటువంటి వాక్య. అటువంటి వాక్యాలు మనం కలిగి ఉండాలి. అటువంటి వాక్యాలను మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలని దేవుని వాక్యం సందేశిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఆ యొక్క హెచ్చరికతో ఏం చేశాడు? బయలుదేరి ఆ యొక్క హెచ్చరికను అంగీకరించి అతనికి సేవా శక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఎక్కడికంటే సంఘానికి దగ్గరికి బయలుదేరుతున్నారు. ఇష్టం చొప్పున పరిచయం అనేది, సంఘం అనేది, సేవ అనేది వారు ఇష్టపూర్వకంగా చేసేది సేవ. ఇష్టపూర్వకంగా పాడేది పాటలు, ఇష్టపూర్వకంగా చేసేది ప్రార్థన, ఇష్టపూర్వకంగా వచ్చేది సంఘానికి, ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలని, ఇష్టపూర్వకంగా దేవుని స్తుతించాలని, ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధానంలో ప్రభువుని దేవుని దగ్గర ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఇష్టపూర్వకంగా రావాలి సమాధానం. మన ఈనాడు ఇష్టపూర్వకంగా వచ్చేవాళ్ళమా? ప్రతి గురువారం అది ఈ వారం అనుకుంటున్నామా? ఇష్టపూర్వకంగా వస్తే ఇంతమంది చర్చలు ఇద్దరు ఇష్టపూర్వకంగా రావాలి. ఇప్పుడు మీరు ఇష్టపూర్వకంగా ఉన్నారు, వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగారు. లేకపోతే చెప్పండి, లేకపోతే ఎక్కడ ఉంటారు? పెళ్ళికి ఇష్టపూర్వకంగా వెళ్తారా కదా? మరి మనం వచ్చిన మన కుటుంబాలు వారికి ఇష్టపూర్వకంగా రావాలనుకుంటున్నారు. హెచ్చరిక, ఈ నేను సత్యం జీవనాన్ని సంఘాన్ని హెచ్చరిస్తున్నా. ఇష్టపూర్వకంగానే రావాలి. ఇష్టం చదువుతున్న వారు బయలుదేరిపోయారు. దేవుడు చెప్పిన మాట పౌరులు దేవుడు హెచ్చరించారు. పౌరుని దేవుడు పౌరుని హెచ్చరించాడు. ఆ పౌరుని హెచ్చరించిన దేవుడు మమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా. దేవుడి ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ ఇష్టపూర్వకంగా వెళ్ళాలి. కష్టం వెళ్ళాలి. ఎంత దూరమైన వెళ్ళాలి? ఏసై కోసం, నీ పెళ్లి కోసం ఎంత దూరమైన వెళ్తాను, మరి దేవుడి కోసం వెళ్ళాలా? హెచ్చరిక అదొకటి. మీరు వచ్చి మీరు బయలుదేరి వచ్చున్నాము. మరి సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందేను. సహోదరుని
అతనితో కూడా కొనుచున్నాము. ప్రజల సహోదరుని అంటే ఒక్కడు, సహోదరుడు అంటే అనేకుడు. నువ్వు ఒక్కదానివే గతంలో ఇది వివాహం కాకముందు నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు ఎవరో ముగ్గురు అయ్యారు, ముగ్గురు నలుగురు అయ్యారు అంటే ఒక కుటుంబం అయింది. చూడండి, కుటుంబం విషయం పక్కన పెడితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కుటుంబాన్ని పక్కన పెడితే మనకు ఏసే కోసం ఎంత దూరమైన ఇష్టంగా వస్తానయ్యా, ఎంత కష్టమైన ఇష్టపడుకుంటానే వస్తాను. ఇష్టపడుకుని వచ్చేవారు కొందరు ఉన్నారు, కష్టంగా వచ్చేవారు కొందరు ఉన్నారు. తప్పనిసరి వెళ్ళాలి. ఎందుకంటే బాలుడు ఇంటికి వచ్చాక చెప్పాడు కదా, బాలుడు సంఘంలో చెప్పాడు కదా, వెళ్ళాలి కదా. అంటే బాలుడు కోసమా, అమ్మగారి కోసమా, దేవుని కోసం వస్తున్నా